అనగనగా ఒక ఊరి అనంతపురం. అందులో అత్యాశ గల కాంతమ్మ ఉండేది. కాంతమ్మకి ధనం అన్నా చాలా ఇష్టం. తన కొడుక్కి ఒక ధనవంతురాలిని చేయాలనుకుంటుంది. కానీ అక్కడ ఒక సాగర కన్య ఉంటుంది. కానీ తను సాగరంలో నుండి ఒకనాడు బయటికి రాగానే కాంతమ్మ కొడుకుని చూస్తుంది. తను కాంతమ్మ కొడుకుని ప్రేమిస్తుంది. దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. కానీ కాంతమ్మ కొడుకు సురేష్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను, మా అమ్మ చెప్పిన వాళ్ళు మాత్రమే చేసుకుంటానని వెళ్ళిపోతాడు. అక్కడికి కాంతమ్మ వస్తుంది. అప్పుడు సాగర్ కన్యని, నువ్వు ఎవరివి? నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు, అసలు ఎవరివి అని అడుగుతుంది. నేను ఒక సాగరి కన్యను. నేను మీ అబ్బాయిని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు కాంతమ్మ, నాకు ధనం వచ్చే కోడలు కావాలి, ధనము తెచ్చిస్తావా నువ్వు అని అడుగుతుంది కాంతమ్మ. అప్పుడు నేను సాగర కన్యను, నీకు ఎంత ధనము కావాలో పద, నీకు ధనము తీసుకుందు, కానీ నీ కొడుకుతో నాకు పెళ్ళి తప్పనిసరిగా చేయించాలని షరతు పెడుతుంది. దానికి కాంతమ్మ సరే అని చెప్తుంది. ఇద్దరు కలిసి సాగరంలో ప్రయాణిస్తూ ఉంటారు. వారిద్దరు కలిసి ఆ ధనం వద్దకు చేరుకుంటారు. ఆ ధనము చూసి కాంతమ్మ అత్యాశపరాలైనప్పటికీ ఎంత ధనము అని తన కళ్ళు అలాగే తెరుచుకొని చూస్తుంది. వాళ్ళిద్దరు తర్వాత ఇంటికి బయలుదేరి వస్తారు. అప్పుడు కాంతమ్మ, అబ్బా ఎంత ధనము ఉంది, సరే ఈ ధనము చూసి నాకు ఎంత ఆనందంగా ఉంది అని కాంతమ్మ ఆ ధనం వద్దకు వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడే కాంతమ్మ కొడుకు అయిన సురేష్ అక్కడికి వస్తాడు. అమ్మ ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటాడు. నాయన, నేను నచ్చిన పిల్ల ఇదిగో, తనని నువ్వు పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఎలాగైనా అని చెప్తుంది. వాళ్ళ అమ్మ మాటలకు సరే అయిన కొడుకు సాగర్ కన్యకు తన కొడుకు అయిన సురేష్కి పెళ్లి చేస్తుంది. అత్యాశపరులైన అత్త ఒక సాగర కన్యకు తన కొడుకునిచ్చి పెళ్లి చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్, ఈ కథ నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.